దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిపియన్స్ 4:13. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, పౌలు గారి మాటను దేవుడు ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు. పౌలు గారి గురించి మనకందరికీ తెలుసు. ఎంతో గొప్ప ఆత్మీయ జీవితాన్ని గడుపుతూ ఆయన ఈ లోకంలో అంతకంటే గొప్పదైన దేవుని పరిచర్య చేస్తూ దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించి ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు, నన్ను పోలి నడుచుకోండి అని. అలా చెప్పగలిగిన పౌలు గారు తాను క్రీస్తును పోలి నడిచిన జీవితాన్ని ఈరోజు సాక్ష్యంగా మనందరికీ మాదిరిగా ఉంచి తన ఆత్మీయ జీవిత విజయ రహస్యంగా చెబుతున్న ఒక మాట ఈరోజు మన ముందు ఉంచబడి ఉంది. ఆ మాటే నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఇంకా మనం పౌలు గారి గురించి చూస్తే ఆయన మాట్లాడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటూ తన పరిపూర్ణ ఆత్మీయ ప్రయాణంలో తాను చేసిన పోరాటం అయితేనేమి, తాను చేరిన గమ్యం అయితేనేమి గుర్తు చేస్తూ వాటి వెనుక ఉన్న బలమైన దేవుని హస్తాన్ని మనకు చూపిస్తూ, నేను ఇలా జీవించానంటే ఇది నా గొప్పతనం కాదు, నన్ను బలపరుస్తూ నడిపించిన నా దేవుని గొప్పతనం, ఆయన వల్లనే ఇవన్నీ చేయగలిగాను, ఇవే కాదు ఇంకా ఏదైనా నేను చేయగలను, సమస్తము నేను చేయగలను అంటూ తనను బలపరిచిన దేవుణ్ణి తన విజయ కారణంగా ఈరోజు మనకు చూపిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటే నన్ను బలపరచువాని అంటే నేను సమస్తమును చేయగలను. ఈ మాటలు ఈరోజు మనం వింటూ ఉన్నాం. ఎంతో సంతోషం. ఎందుకంటే ఎంతో మంది ఇవి వినలేకపోతున్నారు. ఆ భాగ్యం దేవుడు మనకిచ్చారు. దాన్ని బట్టి మనం ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయనను స్తుతించే వారిగా ఉందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎంతో మందికి ఈ మాటలు వినబడడం లేదు, ఈ మాటలు దొరకడం లేదు. కానీ దేవుని కృప వల్ల ఈ మాటలు మనం వింటున్నాం. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎవరికి వినబడని, చాలా మంది వినలేకపోతున్న మాటలు దేవుడు మనకు వినిపిస్తూ ఉన్నారు, మనం వింటున్నాం. ఇంతేనా మన పని? దీనివల్లనే దేవునికి మహిమ కలుగుతుందా? అందుకే దేవుడు మనకు ఈ మాటలన్నీ వినిపిస్తూ ఉన్నారా? ఈ ప్రశ్నలకు మనము సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం. అవును, మన దేవుడు గొప్ప దేవుడు, బలమైన దేవుడు, తనను నమ్మి నడిచే వారిని బలపరిచే దేవుడు. ఆ బలంతోనే ఆయనను నమ్మిన వారు ఏదైనా చేయగలరు. అదే మనం పౌలు గారి అనుభవంగా చూస్తూ ఉన్నాం. వాక్యం కూడా అదే మనతో మాట్లాడుతూ ఉంది. ఆ మాటే మనం విని ఉన్నాం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. మరి ఈరోజు దేవుని సన్నిధిలో చేరిన మన అనుభవం ఎలా ఉంది? మనం ఈ మాట చెప్పగలిగే పరిస్థితుల్లో ఉన్నామా? మనం దేవునిచే బలపరచబడిన పరిస్థితుల్లో ఉన్నామా? లేదంటే ఈరోజు మన బలం ఎవరని అనుకుంటున్నాం? ఈరోజు మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఈరోజు మన అనుభవం ఎలా ఉంటుంది అంటే కేవలం వినుటకే పరిమితం అవుతుంది.
దేవుని మాటలు ఎన్నో మనకు వినబడుతూ ఉన్నాయి, వినగలుగుతూ ఉన్నాం. ఎవరికీ లేని ఒక గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చారు. కానీ మన అనుభవం ఎలా ఉంటుంది అంటే దాన్ని వినడానికి మాత్రమే పరిమితం అవుతున్నాం. ఆ విన్నదాన్ని ఆచరణగా చూపలేకపోతున్నాం మన జీవితంలో. దానిని ఒక అనుభవంగా మార్చుకోలేకపోతూ ఉన్నాం. అందుకే ఆయన సన్నిధిలో ఎన్నోసార్లు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటున్నాం, మౌనంగా ఉంటున్నాం, తల దించుకొని ఉంటున్నాం, మౌనంగా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో. ఇది కాదు మనం దేవునికి చెల్లించాల్సిన మహిమ. సంగమా, పౌలు గారి అనుభవం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. తనను బలపరిచిన దేవుణ్ణి ఈ లోకానికి చూపిస్తుంది. ఆయన ఇచ్చిన బలంతో సమస్తం చేయగలుగుతుంది. ఈ లోకానికి భిన్నంగా జీవిస్తుంది. ఆ జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఇదే మనం ఆయనకు చెల్లించాల్సిన మహిమ. అంతేకాని కేవలం దేవుని మాటను విని వదిలివేసే వారిగా ఉంటే మనం ఏ రోజు ఆయనను మహిమపరచలేము. ఆ విన్న మాటను మన జీవితంలో అన్వయించుకొని ఆచరణగా చూపించి దానిని మన అనుభవంగా మార్చుకొని ఆ అనుభవాన్ని ఈ లోకం ఎదుట ప్రకటించవలసిన అవసరం ఉంది. పౌలు గారు అదే చేస్తూ ఉన్నారు, అదే చేసి ఉన్నారు. ఈరోజు దేవుడు మనందరి నుంచి కూడా కోరుకునేది అదే. ఈరోజు మన సంగతి ఏంది అని మనం ఆలోచిస్తే ఈరోజు అది మనం చేయలేకపోతున్నాం. అంటే మనం అర్థం చేయాలి, ఇంకా మనము దేవునిచే బలపరచబడే అనుభవంలోకి మనం ఇంకా రావడం లేదు. అందుకనే ఈరోజు ఎన్నో ఆత్మీయ జీవితాలు బలహీనంగా ఉంటున్నాయి. దేవునిచే బలపరచబడే అనుభవంలోకి రాలేకపోతున్నాయి. ఇంకా దానికి దూరంగానే ఉంటున్నాయి. ఈరోజు మన ఆత్మీయ స్థితిని మనం పరిశీలించుకుంటే మనకే అర్థమవుతుంది మనం ఎలాంటి బలమైన స్థితిలో ఉన్నాం, ఎలాంటి బలహీనమైన పరిస్థితుల్లో ఉంటున్నామని. ఈరోజు దేవునిచే బలపరచబడిన పౌలు గారి జీవితం మన ముందు కనిపిస్తూ ఉంది. ఆయనను దేవుడు బలపరిచిన గొప్ప సాక్ష్యం మనకు వినబడుతూ ఉంది. ఒక్కసారి ఈ అధ్యాయం, ఈ వాక్యం కంటే ముందు వచనాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే కొన్ని మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. పౌలు గారిని దేవుడు బలపరచడానికి కారణమైన మాటలుగా మనం ఈ రోజు వాటిని ధ్యానించుకుందాం. అక్కడ మనం చూస్తే మొదట మనకు కనిపిస్తుంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4, ఫిలిపియన్స్ 4:4, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. పౌలు గారిని మనం చూస్తూ ఉన్నాం, ఆయన చెప్తూ ఉన్నారు, ఆయన తత్వం ఎలా ఉంది అంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేవాడుగా ఉంటూ ఉన్నారు. ఈరోజు ప్రతి మనిషి ఆనందం కోసం అనేక మార్గాలు అన్వేషిస్తున్నాడు. తాను ఎన్నుకున్నదే ఆనందానికి మార్గం అని తలచి ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాడు. కానీ తీరని దుఃఖంతో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. కానీ పౌలు గారు చెబుతూ ఉన్నారు, నిజమైన ఆనందం ఎక్కడ ఉంది? నిజమైన ఆనందం ప్రభువులోనే ఉంది, ప్రభు యేసులోనే ఉంది. ఆ ప్రభువునందు ఆనందించే ఒక పరిస్థితి ఈరోజు పౌలు గారి ద్వారా దేవుడు మనకు చూపెడుతూ ఉన్నారు. అలాగే మనం రాజైన దావీదు కూడా ఈ మాటలు చెప్పడం మనం చూస్తాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ అంటే సంతోషమైన, శ్రమ అయినా, బాధ అయినా, దుఃఖమైన,
ఆనందమైన ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి స్తుతించే ఒక అనుభవం. సంతోషం కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించడం గొప్ప విషయం ఏం కాదు. కానీ హృదయం వేదనతో నిండి, శ్రమలుండి, బాధలున్న సందర్భంలో కూడా దేవుణ్ణి స్తుతించగలగడం అన్నిటికంటే గొప్ప విషయం. అందుకనే వాక్యం ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉంది. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శోధనలలో ఆనందించే ఒక పరిస్థితి, అలాగే శ్రమలలో ఆనందించే ఒక పరిస్థితి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి అని అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 41వ వచనంలో చూస్తాం. దేవుని కోసం శ్రమ పడడానికి, అవమానం పొందడం వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకుంటున్నారు. శ్రమలలో ఆనందించే వారిగా ఉన్నారు, శోధనలలో ఆనందించే వారిగా ఉన్నారు. పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా మారిన సందర్భంలో కూడా మనం ఆనందించే ఒక పరిస్థితి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్టు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను అని ప్రవక్త చెప్పిన మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆనందించే వారిని దేవుడు బలపరుస్తాడు. శ్రమలలో, శోధనలలో, ప్రతికూల పరిస్థితుల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుని యందు ఆనందించే వారిని దేవుడు బలపరిచేవారుగా ఉన్నారు. పౌలు గారు అదే చూపెడుతూ ఉన్నారు. అందుకనే దేవుడు ఆయనను బలపరిచారు. ఆయన నన్ను బలపరిచిన దేవుని యందు నేను సమస్తము చేయగలనని చెప్పగలుగుతూ ఉన్నారు. ఈరోజు అన్ని పరిస్థితుల్లో దేవుని యందు మనం ఆనందించే వారిగా ఉంటున్నామా? ఇది మన ముందుంచబడిన మొదటి ప్రశ్న. అలాగే ఇంకా మనం చూస్తే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అనే మాట ద్వారా పౌలు గారు ఇంకొక విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. క్రైస్తవ విశ్వాస పోరాటంలో సహనం ఎంతో ప్రాముఖ్యమైనది. మనమైతే మన మనసు కాస్త నొప్పింపబడితే తోక తొక్కిన పాములాగా విరుచుకుపడతాం. సహనం అనేది మనలో కనబడని పరిస్థితి. పరిశుద్ధ గ్రంథంలో అత్యధికమైన శ్రమలు అనుభవించిన వారెవరంటే మనం యోబు గారి పేరును చెప్తాం. ఆ యోబు గారికి ఆ సహనానికి ఫలితం రెట్టింపు ఆశీర్వాదాలను పొందుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే అతన్ని దేవుడు ఎంత బలపరిచారు అనేది మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పౌలు గారి జీవితంలో కూడా అనేక పరిస్థితుల్లో ఆయన సహనంతో జీవించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రభు ఆయనను ఏర్పరచుకొనిన దినం నుండి తన జీవితాంతము ఆయన శ్రమలను సహించారు. ఆయన సహించిన శ్రమలు ఎట్లాంటివో ఒకసారి ఆయన మాటల్లోనే మనం చూస్తే, కొరింథీ 11:23-27 వచనాలను మనం చూస్తే, కొరింథీలకు రాసిన పత్రిక 11:23-27 వచనాలను మనం చూడగలిగితే, మొదటి కొరింథీ, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని,
అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణంలోను నదుల వలనైనను ఆపదలలోను దొంగల వలనైనను ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణంలో ఆ ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇంతటితో అయిపోలేదు, ఇంకనూ చెప్పవలసినవి అనేకమున్నవి. అయితే వీటన్నింటినీ ఆయన సహించి ఉన్నారు. ఎలా అంటే సహనానికి మారుపేరైన ప్రభు పాదాల చెంత ఆయన ఉండగలిగారు. ఈరోజు మనం సహనం ఎందుకు చూపెట్టలేకపోతూ ఉన్నామంటే మనం ఆయన పాదాల చెంత ఉండడానికి ఇష్టపడడం లేదు. ఆయన పాదాల చెంత మనం సమయాన్ని ఉంచడం లేదు. ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. సహనంతో తన జీవితాన్ని గడిపిన పౌలు గారు నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయుచున్నానని చెప్పగలిగిన పరిస్థితుల్లో ఈరోజు ఆ శ్రమలను, ఆ శోధనలను, ఆ కష్టాలను, ఆ బాధలను, ఆ ఇబ్బందులను, ఆ హింసలను తట్టుకునే సహనం మనకుందా? మూడవదిగా మనం చూస్తే 6వ వచనంలో, ఫిలిప్పీ 4:6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, దేనిని గూర్చి చింతపడకుడి. ఒక వ్యక్తి ఎప్పుడు చింత లేకుండా ఉండగలుగుతాడంటే ఒక పని చేయగల సామర్థ్యం తనకున్నది అని అనుకున్నప్పుడు, లేదంటే అది నా జీవితంలో తప్పక జరుగుతుందనే ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు, అన్నిటికంటే ముఖ్యంగా నాకున్న సమస్యల్లో నుండి నన్ను విడిపించగలవాడు నాకున్నాడు అని అనుకున్నప్పుడు, ప్రతి సమస్య నుంచి నన్ను కాపాడేవాడు ఉన్నాడు, ప్రతి సమస్య నుంచి నన్ను విడిపించేవాడు నాకున్నాడు అని అనుకున్నప్పుడే మనం చింత లేకుండా జీవించగలుగుతాం. పౌలు గారి జీవితంలో అది చూస్తూ ఉన్నాం. అందుకే చింత లేని జీవితాన్ని ఆయన జీవించారు. ఈ మాటలు ఆయన ఎక్కడి నుంచి రాస్తూ ఉన్నాడంటే చెరసాలలో, రోమా సైనికుల బంధకాలలో ఉండి ఆయన ఈ మాటలు రాస్తూ ఉన్నారు. మనం ఊహించడానికి కూడా కాదు అటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ మాటలను చెప్పేవారిగా ఉన్నారు. అంతేకాదు, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి, ఆయన మీ చింతను తీరుస్తాడని చెప్పిన మాటను కూడా మనం చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చింత ఉన్నవారు ఏ రోజు దేవుణ్ణి విశ్వసించలేరు, దేవుని యందు నమ్మిక ఉంచలేరు. దేవుని యందు నమ్మకం లేకుండా దేవుని బలాన్ని ఏ రోజు పొందలేరు. ఈరోజు మన చింతలకు కారణం ఏంటంటే దేవుని పైన ఆధారపడకపోవడమే. మన జీవితాల్లో చింతించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ చింతలన్నీ ఆయనకు అప్పగించడం లేదు. అందుకనే ఇంకా అనవసరమైన వాటికి, వ్యర్థమైన వాటి కోసం చింతించే వారిగా మనం ఉంటున్నాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని పేతురు గారు రాసిన మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువు మనకిచ్చిన గొప్ప వాగ్దానం అది. మనం చింతించాల్సిన పని లేదు. మన చింతలన్నీ తీర్చేవాడు ఒకరున్నారు. మనం ఆయన చెంత చేరితే చాలు, మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది.
ఏ చింత లేకుండా మనం జీవిస్తూ ఉన్నామా? మన చింతలన్నీ ఆయనకు అప్పగించే వారిగా ఉంటూ ఉన్నామా? ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన మీద ఆధారపడే వారిగా ఉంటూ ఉన్నామా? ఇవన్నీ ఈరోజు మన ముందున్న ప్రశ్నలు. ఇంకా మనం చూస్తే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని చెప్తూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన మొదలు పెడితే మన వ్యక్తిగత అవసరాలే ఉంటున్నాయి, కానీ ఇతరుల అవసరాలు ఏ రోజు మన ప్రార్థనలో కనబడని పరిస్థితి, విజ్ఞాపనలు వినబడని పరిస్థితి. మన ప్రార్థనలన్నీ మన ఇంటి చుట్టే తిరుగుతున్నాయి. విజ్ఞాపన అనుభవాలే లేవు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో. ప్రవక్త అయిన సమూయేలు గారు అంటారు, ఇతరుల గురించి ప్రార్థించకపోవడం కూడా పాపమే. ఇతరుల గురించి ప్రార్థించకపోవడం కూడా పాపమే. ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? ప్రతి విషయంలోనూ మన విన్నపములను దేవునికి తెలియజేయాలి. ఇదే దేవునిపై ఆధారపడే తత్వం. కానీ మనము అలా చేస్తున్నామా? పౌలు గారి విజయవంతమైన జీవిత రహస్యం ఏమిటంటే ఆయన ప్రతి విషయాన్ని దేవునికి తెలియజేసేవారు. కేవలం పౌలు గారే కాదు, దేవుని మార్గంలో విజయవంతంగా నడిచిన ప్రతి ఆత్మీయ జీవితం, దాని యొక్క రహస్యం ఏంటి అంటే ప్రతి విషయాన్ని దేవుని యొద్ద ఉంచడం. అది చిన్నదైనా పెద్దదైనా, సంతోషమైన దుఃఖమైన, భారమైన తేలికైనా, ఏదైనా ఆత్మీయ జీవిత విజయ రహస్యం ఏంటి అంటే ప్రతి విషయాన్ని దేవుని యొద్ద ఉంచడం. ఈరోజు మనం అది చేయగలుగుతున్నామా? ఆ తర్వాత మనం చూస్తే సత్యమై ఉన్న వాటి యందు ధ్యానం ఉంచట గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏవి నిత్యం, ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనండి అని చెప్తూ ఉన్నారు. సత్యమైన వాటి యందు ధ్యానం ఉంచడం అంటే సత్యమైన వాటిని అనుక్షణం మనము మననం చేసుకోవడం, అనుక్షణం వాటి గురించి మనము ఆలోచించడం, వాటి మీద నిరీక్షణ కలిగి ఉంచడం, వాటి కోసమే జీవించడం. ఏది సత్యమైనది మనకు తెలియదా? నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అన్న ప్రభు యేసు చెప్పిన మాట మనకు తెలియదా? నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పిన మాట మనం మర్చిపోయామా? ఆయనే సత్యము. ఆయన మీద మన మనసు ఉంచుతున్నామా? ఆయన మీద మన ధ్యానం ఉంచుతూ ఉన్నామా? ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నామా? దేవుడై ఉన్న వాక్యమే సత్యం, దేవుని వాక్యమే సత్యమైనదని యోహాను 17:17లో మనం చూస్తున్నాం. సత్యమై ఉన్న వాక్యమందు ధ్యానం ఉంచేవాడు ధన్యుడు అని కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలియదా? ఆ సత్యమైన వాక్యమందు దివారాత్రములు ధ్యానించేవాడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనదంతయు సఫలమగును అని ఎన్నిసార్లు మనం చదవలేదు, ఎన్నిసార్లు మనము వినలేదు? ఎందుకు మనం ఆ పని చేయలేకపోతూ ఉన్నాం? పౌలు గారు సమస్తము చేయగలుగుతున్నారంటే, ఆయన చేసిందంతా సఫలమవుతుందంటే కారణం ఆయన సత్యమై ఉన్న వాక్యమందు ధ్యానం ఉంచాడు కాబట్టి. అందుకనే దేవుడు ఆయనను బలపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన చెప్పగలుగుతూ ఉన్నాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను.
ఈరోజు ఆ సత్యమైన శాశ్వతమైన వాటి మీద మనం ధ్యానం ఉంచుతూ ఉన్నామా? చివరగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఉన్నదానితో సంతృప్తి కలిగి ఉండే ఒక పరిస్థితి, దేవుడు బలపరిచే ఒక జీవితం. తానున్న ప్రతి పరిస్థితుల్లో పౌలు గారు ఎంతో సంతృప్తి కలిగి ఉన్న స్థితి వాక్యం మనకు చూపెడుతుంది. ఆయన చెబుతూ ఉన్నారు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటను, ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటను నేర్చుకొని ఉన్నాను. ప్రతి పరిస్థితుల్లో నేను సంతృప్తి కలిగి ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. దానిని బట్టే దేవునిచే బలపరచబడిన పరిస్థితి అతని జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన చెబుతూ ఉన్నాడు, నన్ను బలపరిచిన వాని యందు నేను సమస్తము చేయగలను అని. ఈరోజు దేవుడిచ్చిన ప్రతి పరిస్థితుల్లో నీవు సంతృప్తి కలిగి ఉంటున్నావా? ఈరోజు 6 ప్రశ్నలు మన ముందు ఉంచబడి ఉన్నవి సంగమా. ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం వాటిని. ఈరోజు అన్ని పరిస్థితుల్లో దేవుని యందు నువ్వు ఆనందించేవాడిగా ఉన్నావా? ఈరోజు శ్రమలను, శోధనలను సహించే మనస్సు నీకుందా? ఈరోజు ఏ చింత లేకుండా నీవు ఉండగలుగుతున్నావా? నీ చింతలన్నీ దేవునికి అప్పగించేవానిగా ఉంటున్నావా? ఈరోజు నీ జీవితంలోని ప్రతి విషయం శాశ్వతమైన వాటిని నీ ధ్యానం ఉంచుతున్నావా? నీ నిరీక్షణ ఉంచుతున్నావా? ఈరోజు దేవుడిచ్చిన ప్రతి పరిస్థితిలో నువ్వు సంతృప్తిగా ఉండగలుగుతున్నావా? ఇవన్నీ దాటిన ఆత్మీయ స్థితి దేవునిచే బలపరచబడే ఒక పరిస్థితి. ఇప్పుడు సమాధానం చెప్పడానికి ఇష్టపడదాం. ఈరోజు మనం దేవునిచే బలపరచబడిన పరిస్థితుల్లో ఉంటున్నామా? ఇంకా అనుభవానికి దూరంగానే ఉంటున్నామా? దేవునిచే బలపరచబడిన పరిస్థితి మాత్రమే సమస్తము చేయగలుగుతుంది, దేవుణ్ణి మహిమపరుస్తుంది. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అంటూ పౌలు గారిలా ఈ లోకం ఎదుట ప్రకటిస్తుంది. ఈరోజు మనం అది ఎందుకు చేయలేకపోతూ ఉన్నాం? ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఆయన సన్నిధిలో నోర్లు మూసుకొని కూర్చోవడం కాదు, మౌనాన్ని వీడుదాం. మన అంతరంగాన్ని దేవుని ముందర ఉంచుదాం. మనస్సు కలిగి ప్రార్థన చేసుకుందాం. ఆ మహిమా స్వరూపుడైన దేవుణ్ణి మనసారా ఆరాధించుకుందాం.